ఎలుక ఆకలి. అనగనగా ఒక ఎలుకకి బాగా ఆకలి వేసింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలో వెతికింది. వెతకగా ఒక బుట్ట నిండా మొక్కజొన్న పొత్తులు దొరికాయి. కానీ బుట్టలో ఉన్న పొత్తులను తినడం ఎలా? చుట్టూరా ప్రదక్షిణ చేస్తే ఒక చోట బుట్ట చిరిగి చిన్న కన్నం ఏర్పడి ఉంది. అది కనిపించింది దానికి. హమ్మయ్య అనుకొని ఎలుక అందులోంచి దూరి బుట్టలోకి వెళ్ళి వేగంగా పొత్తులు తినడం మొదలెట్టింది. అంత ఆకలి మీద ఇంత భోజనం దొరికేసరికి ఎలుకకి ఆకలి నిండిన మనసుకు సరిపోలేదు. పొత్తులు తింటూనే ఉంది. కొంచెం సేపటికి కడుపు ఉబ్బి బద్దలయ్యే స్థితికి వచ్చింది. అప్పుడు తినడం ఆపింది. ఇంకా చాలు, బయటపడదాము అని ఎలుక మళ్ళీ కన్నంలోంచి బయటకి రావడానికి ప్రయత్నం చేసింది. లోపలికి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళిన ఎలుక బయటికి మట్టుకు రాలేకపోయింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు సన్నగా ఉంది. ఇప్పుడు తిని కడుపు ఉబ్బి లావైపోయింది. ఆ కన్నంలో ఇంకా పట్టడం లేదు. ఇప్పుడెలా అని కంగారు పడుతూ చాలా ఆలోచించింది. అప్పుడే పక్క నుంచి ఒక కుందేలు వెళ్తోంది. కుందేలును సహాయం అడిగింది. కుందేలు, ఇంకేం చేస్తావు? తిన్నదంతా అరిగి మళ్ళీ ఆకలితో పుట్ట తగ్గేదాకా ఆగు. అప్పుడు అదే విధంగా సునాయాసంగా బయటకి వస్తావు అని సలహా ఇచ్చింది. ఎలుక అలాగే చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు ఉన్నా తినకుండా బాగా ఆకలి వేసి పొట్ట మళ్ళీ లోపలికి వెళ్ళేదాకా ఆగి ఆ రంధ్రంలోంచి బయటపడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఏదైనా అతిగా దొరికితే మనకు మంచిది కాదు. అవసరానికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.